ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాసదినంలో వీఆర్ 29th డే, 29వ రోజులో ఉన్నాం. అందరి బడి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శోధాల కారణపుత్రమైన గొప్ప దేవసేయానికి మహిమకంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించమని సమయంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు నా కష్టాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, దేవుడికి అసలు నేను జ్ఞాపకం ఉంటానా, దేవుడు నన్ను చూస్తాడా, అంటే మనుషులే నన్ను మర్చిపోతున్నారు కదా, సహాయం చేస్తానన్న వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, తోడుగా ఉంటానని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, అన్ని విషయాల్లో కూడా నేను నీకు సలహాలు ఇస్తానన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, మరి కష్టాల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారని చాలామంది బాధపడుతుంటారు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నా తీసుకుపోయినా ఇజ్రాయిల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవ్వరు జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నీ సంతోషంలోనూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కష్టంలో కూడా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కీర్తనలు 10వ సంకీర్తన 12వ చరణం మనం చూద్దున్నట్లు, యెహోవా నిన్ను దేవా బాధపడు వారిని మరవక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయనని వారు చూడండి. దేవా లెమ్ము, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, బాధపడేవాడిని నువ్వు మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి అక్కడ దావీదు కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. బాధపడే వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు. ఎందుకు అంటే మనం బాధపడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఇప్పుడు మన పొజిషన్ ఎలా ఉండదు, ఇప్పుడు మన స్థితి ఎలా ఉండదు, ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉండవు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టే, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే, ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాము కాబట్టే ఈరోజు ఈ సంతోషమైన సరే మనకు మిగులుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపు అన్నదమ్ములు యోసేపుని అమ్మేసి, ఇంకా యోసేపుని దులిపేసుకుని యోసేపు అన్నదమ్ములు మర్చిపోయారు. ఇంకా మరలా యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం చదువు. నీవు నా ఇంటికి అధికారివై ఉండగలరు, నా ప్రజలందరికీ నీకు విధులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇంటిని యోసేపుతో చెప్పాను. చూడండి, యోసేపుని అమ్మేసిన తర్వాత యోసేపు బ్రతికి ఏమైందని కానీ, యోసేపు జీవితం ఏమైంది కానీ, యోసేపు ఎలా ఉన్నాడని కానీ ఎవ్వరు అన్నదమ్ముళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, మర్చిపోయారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తను ఏ పరిస్థితుల్లో వచ్చాడో, ఏ పరిస్థితుల్లో ఎటువంటి వెట్టి చాకరీ చేశాడో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు అన్ని జ్ఞాపకం చేసుకొని పని చేసినటువంటి ఆ దేశంలోనే ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పనికిమాలిన స్థితిని కూడా పనికొచ్చేవారికి దేవుడు మారుస్తాడు. ఎందుకు విలువలేని జీవితాన్ని విలువైందిగా దేవుడు మారుస్తాడు. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని ఎప్పుడూ అనుకోవద్దు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఆటంకం నుంచి తప్పించబడుతున్నాం. ఒక ముద్ద మన కడుపులోకి వెళ్తుందంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవటం వల్లే. ఎలా మనం బ్రతుకుతున్నామంటే కేవలం దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కారణంగా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నారు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3-6 వచనాలు చదువు. యెహోవా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమైన ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. యెషయా నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునిపే యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోవదువు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, హిజ్కియా అంటున్నాడు, ప్రవ్వా నా ఆయుష్ తగ్గిపోతుంది, నాకు మరణం ఉందని నువ్వు చెప్పావు, ఒక్కసారికి మరలా నన్ను జ్ఞాపకం చేసుకో. ముందరి నుంచి నేను చేసిన వాటిల్లో ఏదో ఒక చిన్న భక్తి అయినా నీకు నచ్చి ఉంటుంది కదా, ఆ భక్తిని బట్టి అయినా సరే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే మరణం కలగవలసినట్టు హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకోగానే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు దేవుడు. దేవుడు జ్ఞాపకం మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఎప్పటికీ కూడా నేను మర్చిపోడు.
మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఇప్పుడు కూడా ఆస్వాదకరంగానే ఉంటాయి, ఆయుష్తోనే ఉంటాయి, సంతోషంతోనే ఉంటాయి. హల్లెలూయా. అందుకని ఎవరు మర్చిపోయినా దేవుడు నిన్ను నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుని నీకు తోడుగా నేడుగా ఉండేవాడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.